హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ అంటే వ్యవసాయ శాఖలో ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. దాని గురించి ఇక్కడ మీకు పూర్తి వివరాలు అయితే చెప్తాను. ఇక్కడ శాలరీ చూసుకుంటే స్టార్టింగ్లో మనకు 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ 1 ఇయర్లో 40,000 ఆఫ్టర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 50,000 పర్ మంత్ శాలరీ ఉంటుంది. ఇక ఈ వీడియో గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూసిన వాళ్ళంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు నా యొక్క ధన్యవాదాలు. అలాగే ఫ్రెండ్స్, ఇప్పటికే మనం 1K సబ్స్క్రైబర్ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. మా ఛానల్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అని చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనం వీడియో గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూసుకోండి. మనకు ఇక్కడ వ్యాకెన్సీ పొజిషన్ చూసుకోండి. మేనేజ్మెంట్ ట్రైనీ, దీనికి 40,000 శాలరీ ఉంటుంది. దాంతోపాటు 1,40,000 వరకు అయితే మనకి శాలరీ ఇంక్రీజ్ అవుతుంది. 56 వ్యాకెన్సీస్ ఉన్నాయి. అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ మెకానికల్, దీనికి 18 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీ ఎలక్ట్రికల్కి 21 పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ. దాని తర్వాత అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ చూసుకుంటే 17, కెమికల్ ల్యాబ్లో 12, ఇక్కడ సివిల్లో 3, ఫైర్ అండ్ సేఫ్టీలో 5, అలాగే ట్రైనీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 5, ఇక్కడ మెటీరియల్స్లో 11, అలాగే ట్రైనీలో మనకు 16 పోస్టులు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఒక్కసారి మీ ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ చూసుకోండి. 18 to 28 ఇయర్స్ మన క్లారిటీగా ఇచ్చారు. అలాగే రూరల్, ఎస్సీ, ఎస్టీ ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మీరు కంప్లీట్గా చెక్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ ఎగ్జామినేషన్ అయితే OMR షీట్ ద్వారా కండక్ట్ అయితే చేస్తారు. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు. అది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి. మనకు ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీ ఈ కెమికల్ చేయాలి అనుకున్న వాళ్ళకి బీటెక్, BE, BSc ఇంజనీరింగ్ ఇన్ కెమికల్. అలాగే ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనింగ్ మెకానికల్కు బీటెక్, BE, BSc ఇంజనీరింగ్ మినిమం 60% మార్క్స్తో ఎవరైనా సరే జనరల్ బాగా పాస్ అయి ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు చూసుకుంటే 50% పాస్ అయినా చాలు. ఇక్కడ ప్రతిదీ మీరు చెక్ చేసుకున్న ఒకసారి మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి, కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఎటువంటివి ఉండవు అని వాళ్ళు చెప్తున్నారు. 18 ఇయర్స్ అయితే ఏజ్ ఉండాలి మినిమం అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకోండి మేనేజ్మెంట్ ట్రైనింగ్. ఇక్కడ అమౌంట్ గురించి మీకు ఒకసారి పే అంటే మనకు అప్లై చేసుకోవడానికి అక్కడ బ్యాంక్ అమౌంట్ అయితే ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి. మనకు ఈ నెల 12వ తేదీ నుంచి వచ్చే నెల అంటే జూలై 2వ తేదీ వరకు సమయం అయితే ఉంది. కంపల్సరీగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద 10th అండ్ మెట్రికులర్ సర్టిఫికేషన్ అడుగుతున్నారు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఇక్కడ వాళ్ళు ఇచ్చారు, చూసుకోండి. చూసుకున్న తర్వాత ఫ్రెండ్స్, అప్లై అనుకున్న వాళ్ళకి మీకు లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా సరే మీరు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి అయితే అప్లై చేసుకోండి తప్పకుండా. ఎందుకంటే చిన్న మిస్టేక్ జరిగినా మీ సబ్మిట్ అప్లికేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియో కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.